ఇది ఒక నీతి కథ. ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్య తన పొలములో ఆలుగడ్డలు పండించేవాడు. ఒకరోజు తన భార్యను పిలిచి, ఈరోజు ఆలుగడ్డ కూర చేసుకుందాం, పొలంకెళ్ళి ఆలుగడ్డలు తెంపుకొస్తామని చెప్పాడు. తర్వాత ఇద్దరూ కలిసి పొలానికి వెళ్ళారు. రామయ్య ఆలుగడ్డలు తెంపడానికి కొడవలితో తవ్వసాగాడు. అప్పుడు ఆలుగడ్డ కనిపించింది, కానీ అది తవ్వే కొద్దీ పెద్దగా అనిపించింది. సరే, బుట్ట వద్దు, గంప తీసుకుని రా అని భార్యతో అన్నాడు. అప్పుడు ఆమె గంప తెచ్చింది. రామయ్య ఆలుగడ్డ కోసం ఇంకా తవ్వసాగాడు. అప్పుడు ఆలుగడ్డ ఇంకా పెద్దగా అనిపించింది. ఈసారి తన కొడుకులను పిలిచి, ఒక ఎడ్ల బండిని తీసుకురండి, ఆలుగడ్డను ఎక్కిస్తామని అన్నాడు. కానీ ఆలుగడ్డ బండి కన్నా పెద్దగా అనిపించింది. అప్పుడు రామయ్య తన కొడుకులకు పిలిచి, ఒక లారీని తీసుకొని రండి అని చెప్పాడు. కొడుకులు వెంటనే లారీను తీసుకొచ్చారు. అప్పుడు ఆలుగడ్డను అందరూ కలిసి లారీకి ఎత్తారు. ఇప్పుడు ఈ లారీని తీసుకెళ్ళి మన ఊర్లో కొండపైన ఒక పెద్ద బండరాయి పైన ఆలుగడ్డను పెట్టండి అని రామయ్య కొడుకులతో చెప్పాడు. ఇక ఆలుగడ్డను చూడడానికి చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు, ఆ ఊరి వాళ్ళు అందరూ వచ్చారు. ఆలుగడ్డను చూశారు. అబ్బా, ఎంత పెద్దది! ఇంత పెద్ద ఆలుగడ్డను మేము ఎక్కడా చూడలేదనుకున్నారు. ఇంకా అక్కడ ఒక జాతరలాగా అయింది ఆ ప్రదేశంలో. ఇంకా ఆలుగడ్డను చూశాక జనాలందరూ సంతోషంగా ఇక వాళ్ళ వాళ్ళ ఇళ్లకు బయలుదేరదామని రామయ్యకు చెప్పారు. రామయ్య, అది కుదరదు, ఇంతవరకు మీరు ఆలుగడ్డను చూశారు, ఇప్పుడు ఈ ఆలుగడ్డను అందరూ కలిసి తిని రుచి చూద్దాం అని చెప్పాడు. ఇంకా జనాలందరూ కలిసి ఆలుగడ్డను కోయడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కూర వండడం మొదలుపెట్టారు. కొందరు ఆలుగడ్డ చిప్స్, కొందరు ఆలుగడ్డ పల్లె, ఇంకొందరు ఆలుగడ్డ కర్రీ, ఆలుగడ్డతో ఎన్నో రకాల వంటలు చేశారు. అప్పుడు రామయ్య అందరికీ అన్నం వండించి భోజనాలు పెట్టాడు. ఇక సాయంత్రం అవ్వగానే అందరూ వాళ్ళ వాళ్ళ ఊరికి వీళ్ళకి బయలుదేరారు. అప్పుడు వాళ్ళ ఊరి వాళ్ళు, వాళ్ళ పక్కన చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని అడిగారు, నిజంగా ఆలుగడ్డ అంత పెద్దగా ఉన్నదా, అలా పెద్దదా అని అడిగారు. అప్పుడు ఆలుగడ్డను చూసిన వాళ్ళు ఏమన్నారంటే, ఆలుగడ్డ, రామయ్య పొలంలో ఆలుగడ్డ పెద్దదే, కానీ ఆలుగడ్డను పెంచిన రామయ్య మనసు ఇంకా పెద్దది అన్నారు. ఇలాగే ప్రతి ఊరి వాళ్ళు ఆలుగడ్డ కన్నా రామయ్యను పొగడసాగారు. ఎందుకంటే మేమంతా ఆలుగడ్డను చూడడమే కాదు, దాని రుచి చూసి భోజనం చేశాము. అందరికీ అన్నం పెట్టిన రామయ్య మనసు గొప్పది, ఇంకా పెద్దది, గొప్ప మనసు రామయ్యది, అలాగే గొప్పది అన్నారు. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే, ఏదైనా మంచి నలుగురు పంచుకుంటేనే ఆనందం, మరి సంతోషం, మనకు ఇంకా మంచి పేరు గొప్పతనం వస్తుంది. ఇక్కడ ఆలుగడ్డ కన్నా గొప్ప మనసు రామయ్యదని ప్రతి ఒక్కరూ పొగడసాగారు. ఇది రామయ్య మనసు గొప్పతనం.